సాధారణంగా మనం బజారులో తెలుపు రంగులో గోధుమ రంగులో ఉండే గుడ్లను చూస్తూ ఉంటాం. గోధుమ రంగు గుడ్లు దేశీ గుడ్లని, తెలుపు గుడ్ల కంటే అవి చాలా మంచివని, రుచిలోనూ పోషక విలువల్లోనూ తేడా ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే వాస్తవానికి ఈ రెండు రకాల గుడ్ల మధ్య చెప్పుకోదగిన తేడాలు ఏమిటో, అసలు వీటిలో పోషకాహార విలువల ప్రస్తావన ఎటువంటిదో గుడ్డు తినే ప్రతివారు చూడాల్సిందే. గుడ్డు పెంకు రంగులో తేడా ఉండటానికి ప్రధాన కారణం ఆ గుడ్లను పెట్టే కోడి జాతి. అంతే తప్ప దానికి గుడ్డులోని పోషకాలతో ఏమాత్రం సంబంధం లేదు. సాధారణంగా వైట్ లెగోర్నో వంటి తెల్లటి ఈకలు ఉన్న కోళ్లు తెలుపు రంగు గుడ్లను పెడతాయి. ఈ కోళ్లు చిన్నవిగా ఉండి తక్కువ మేతతో ఎక్కువ గుడ్లు పెట్టగలవు. అందుకే వాణిజ్యపరంగా వీటి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. రోడ్ ఐలాండ్ రెడ్స్ లేదా ప్లైమౌత్ రాక్స్ వంటి ముదురు రంగు లేదా ఎరుపు, గోధుమ రంగు ఈకలు ఉన్న కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ఈ కోళ్లు సాధారణంగా తెల్ల కోళ్ల కంటే పరిమాణంలో పెద్దగా ఉండి కొంచెం ఎక్కువగా మేత తీసుకుంటాయి. గుడ్ల రంగు ఏదైనా సరే వాటి పోషక విలువల్లో పెద్దగా తేడా ఉండదు. తెలుపు మరియు గోధుమ రంగు గుడ్లలోని మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వుల పరిమాణం దాదాపు ఒకే విధంగా ఉంటుంది. ఒక గుడ్డులో ఉండే పోషక విలువలు దాని రంగుపై ఆధారపడకుండా కోడి తినే ఆహారం, అది పెరిగే వాతావరణం, కోడి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారం తిని పెరిగే కోళ్లు పెట్టే గుడ్లలో ఆ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అది తెలుపు గుడ్డైనా గోధుమ రంగు గుడ్డైనా ఇదే వర్తిస్తుంది. చాలా మంది గోధుమ రంగు గుడ్లు రుచిగా ఉంటాయని అనుకుంటారు, కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే. గుడ్ల రుచి అనేది కోడి ఆహారం, గుడ్డు ఎంత తాజాగా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ధర విషయానికి వస్తే కొన్ని సందర్భాలలో గోధుమ రంగు గుడ్లు తెలుపు గుడ్ల కంటే కొంచెం ఎక్కువ ధర పలుకుతాయి. దేనికి కారణం గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్లకు ఎక్కువ మేత అవసరం కావడం, వాటిని పెంచడానికి అదనపు ఖర్చు కావడం. అంతేకాకుండా ప్రజలు ఈ రంగు గుడ్లు ఎక్కువగా నాణ్యమైనవని భావించడం కూడా ధర పెరగడానికి ఒక కారణం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, గోధుమ రంగు గుడ్లు తెలుపు రంగు గుడ్ల మధ్య ఉన్న ఏకైక నిజమైన తేడా వాటి పెంకు రంగు మాత్రమే. పోషక విలువలు, నాణ్యత లేదా రుచి విషయంలో ఈ రెండు రకాల గుడ్లు సమానంగానే ఉంటాయి.